నమస్తే. ఇప్పుడు ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసనలోని ఒక మంత్రం. ఇది మంత్రము అంటే ఆలోచన గలది, అంటే ఆలోచన కలిగించేది, అంటే జ్ఞాన ప్రవాహం కలిగించేదాన్ని మంత్రం అంటారు. ఇప్పుడు మనం చర్చించే మంత్రము ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసనలకు సంబంధించిన మంత్రము. ఇది యజుర్వేదంలోని 32వ అధ్యాయంలోని 6వ మంత్రం. ఏంటంటే ఓం ఏన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా ఏన స్వహస్తభితం ఏన నాకః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమా. దీంట్లో ఓం ఏన ద్యౌరుగ్ర పృథివీ చ దృఢ ఏన స్వః స్థవితం ఏన నాకః యో అంతరిక్షే రజసః విమానః కస్మై దేవాయ హవిషా విధేమ. ఇందులో ఉన్న పదాలు ఇవి. ఇక్కడ ఏన ఎవరైతే, ఏన ద్యౌరుగ్ర, ద్యౌ రుగ్ర అంటే ద్యౌహు ఉగ్రహ. ద్యౌ అంటే దివము, దివము అంటే పైన ఉన్న ప్రకాశవంతమైన లోకాన్ని ద్యులోకము అంటారు. అంటే ద్యౌరుగ్ర అంటే, ఉగ్ర అంటే ప్రకాశంతో కూడిన ద్యులోకమును. ఏన ద్యౌరుగ్ర ఎవరైతే ఈ ప్రకాశవంతమైన ద్యులోకమును నిర్మించారో, నిర్మించి ధరించి ఉన్నారో. ఏన ద్యౌరుగ్ర పృథివీచ, పృథివీని కూడా, అంటే పృథివీ అంటే మనమున్న ఈ భూమి. పృథివీచ దృఢంగా ఉంచారు, అంటే స్థిరంగా ఉంచారు. పృథివీచ దృఢ, ఏన ద్యౌరుగ్ర పృథివీచ దృఢ ఏన స్వః స్థభితం. ఎవరైతే స్వహ అంటే స్వర్గలోకాన్ని, స్థభితం ధరించి ఉన్నారో. ఏన నాకః ఎవరైతే మోక్షాన్ని ప్రసాదిస్తారో. యో అంతరిక్షే ఎవరైతే అంతరిక్షమున రజసః అంటే లోకాలను నిర్మించారో. ఏన యో అంతరిక్షే రజస్సో విమానః, విమానః అంటే నిర్మించారో, రజసః అంటే లోకాలను. అతడికి కస్మై దేవాయ హవిషా విధేమ, అతడికి మా హృదయపూర్వక భక్తితో కూడిన నమస్కారాలు. ఆ సుఖస్వరూపుడైన, ఆ సమస్త జగతుత్పాదకుడైన ఈశ్వరునికి మా భక్తితో కూడిన నమస్కారాలు. అంటే ఈశ్వరుణ్ణి మనము ధ్యానించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, స్తుతించేటప్పుడు అందులో ఈ పృథివీ జ్ఞానం కూడా వస్తుంది. అంటే మనకు లోకాలు 3 స్థూలంగా విభజిస్తే, ఒకటి ద్యులోకము అంటే ప్రకాశవంతమైన లోకములు కల, అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కల ప్రదేశాన్ని ద్యులోకము అంటారు. తర్వాత ఇక పృథివీలోకము అంటే మన కింది వైపు ఉన్న ప్రదేశాన్ని పృథివీలోకం అంటారు. అంటే పృథివీ, భూమి, ఇది పృథివీలోకము. అంటే ద్యులోకము, పృథివీలోకాన్ని ఎవరైతే నిర్మించి ధరించి దృఢంగా ఉంచుతున్నారో ఆ ఈశ్వరునికి
ఆ ఈశ్వరుడు ద్యులోకాన్ని నిర్మించాడు, పృథ్వీలోకాన్ని నిర్మించాడు. అంతేకాదు అంతరిక్షాన్ని నిర్మించి అంతరిక్షం లోపల అనేక లోకాంతరాలను నిర్మించాడు. రజస విమాన అంటే అనేక లోకాలను నిర్మించాడు. అంటే ద్యులోకము పృథ్వీలోకానికి మధ్య అనేక లోకాలు ఉన్నాయి. ఈ అనేక లోకాలను నిర్మించి అన్నింటినీ ధరించి స్థిరంగా ఉంచుతున్నాడో ఆ ఈశ్వరుడే స్వర్గాన్ని కూడా ధరించి ఉన్నాడు. అంటే భౌతిక సుఖాలన్నింటినీ కూడా అతడే ధరించి ఉన్నాడు. విశేషమైన సుఖం కూడా ఆ ఈశ్వరుని వల్లనే మనకు లభిస్తుంది. అంటే ఆ విశేషమైన సుఖం లోపల అంటే స్వర్గం లోపల ఈశ్వరుడు ఉన్నాడు. అంటే భౌతిక సుఖాలను ధరించి ఉన్నాడు ఆ ఈశ్వరుడు. అంతేకాదు అతడు మోక్షాన్ని ప్రసాదించువాడు. అంటే భౌతిక సుఖాలను ప్రసాదించేది అతడే, భౌతిక సుఖాల్లో వ్యాపించి ఉన్నదో అతడే, మోక్షాన్ని ప్రసాదించే వాడు కూడా ఈశ్వరుడే. అతడు మోక్షము అనే సుఖాన్ని తత్ర అత్యంతిక సుఖం మోక్ష. మోక్షము అంటే ఈ భౌతిక సుఖాలన్నిటికంటే కూడా అత్యధిక సుఖము ఎక్కడైతే ఉంటుందో దాన్ని మోక్షం అంటారు. ఆ మోక్షాన్ని కూడా ప్రసాదించేది ఈశ్వరుడే. ఆ మోక్షాన్ని ధరించింది కూడా ఈశ్వరుడే. అంటే మనకు అత్యంత సుఖం లభించాలంటే ఆ ఈశ్వరుని మనము తెలుసుకోవాలి. అంటే ఈశ్వరునిలో ప్రవేశిస్తేనే మనకు అత్యంత సుఖం లభిస్తుంది. అంటే మోక్షాన్ని కూడా ధరించింది ఈశ్వరుడే, మోక్షాన్ని ప్రసాదించేది ఈశ్వరుడే. అతడు అంటే సమస్త జగత్తును ధరించి జీవులందరి కోసము ఈ జగత్తును స్థిరంగా ఉంచి జగత్తును నిర్మించి మనకు కావలసిన భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను ఇస్తున్నాడు కనుక ఆ ఈశ్వరునికి మనము హృదయపూర్వకంగా భక్తితో ఆ సుఖస్వరూపుడైన పరమేశ్వరునికి అనుక్షణము నమస్కరిస్తూ ఉండాలి. అంటే కృతజ్ఞతాపూర్వకంగా అతని ఆజ్ఞను పాటిస్తూ ఉండాలి. అంటే కృతజ్ఞతతో ఉండడము, అతని ఆజ్ఞను పాటించడము, ఇవి రెండు ముఖ్యమే. మనకు భక్తి అంటే వ్యాసుడు చెప్తాడు యోగదర్శనం లోపల భాష్యాన్ని రాస్తూ, సర్వక్రియాణం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసోవ. అంటే నిజమైన భక్తి అంటే ఆ ఈశ్వరుని ఆజ్ఞను పాటించడము, ఇక ఫలాన్ని ఈశ్వరునికి అప్పజెప్పడము, అదే నిజమైన భక్తి అవుతుంది. అలా మనము భక్తితో ఉండాలి. ఎందుకంటే ఈశ్వరుడు ఈ జగత్తును మన భౌతిక ఆధ్యాత్మిక ఆనందాల కోసమే నిర్మించాడు. అంటే ద్యులోకాన్ని కానీ అంతరిక్షాన్ని కానీ పృథ్వీలోకాన్ని కానీ ఈ సమస్త లోకాలను కానీ నిర్మించి ధరించి స్థిరంగా ఉంచుతున్నాడంటే మనకు భోగము అపవర్గము ఇవ్వడం కోసమే. అదే యోగశాస్త్రం లోపల ఒక సూత్రం వస్తుంది, ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. ఈ దృశ్యం లోపల అంటే ఈ దృశ్యము నిర్మాణం వెనుక మూడే రకాల పదార్థాలు ఉన్నాయి, సత్వము, రజము, తమము. సత్వం యొక్క గుణము ప్రకాశము, రజం యొక్క గుణము క్రియ, తమ యొక్క గుణము స్థితి. ఈ మూడు గుణాలు గల కణాల నుంచి ఈశ్వరుడు ఈ ద్యులోకాన్ని అంతరిక్షాన్ని పృథ్వీలోకాన్ని నిర్మించాడు. ఎందుకోసము? జీవులకు భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసము. ఈ లోకం ఎలా ఉంది? లోకాన్ని విభజిస్తే స్థూలంగా రెండు రకాలు, భూతేంద్రియాత్మకం, భూతాత్మకము, ఇంద్రియాత్మకము. అంటే భూతాలతో కూడి ఉంది, తర్వాత ఇంద్రియాలతో కూడిన శరీరాలతో కూడి ఉంది. అంటే ఇంద్రియాలతో కూడిన ఈ జగత్తు జీవ పదార్థం, భూతాలతో కూడిన ఈ జగత్తు నిర్జీవ పదార్థం. అంటే జీవ నిర్జీవ పదార్థాలతో ఈ జగత్తును నిర్మించిన ఈశ్వరుడు మనకు ఎందుకోసం నిర్మించాడంటే భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం. అంటే మనకు భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసము ఈ సత్వరజోతమో కణాల నుంచి ఈశ్వరుడు భూతాత్మకం ఇంద్రియాత్మకమైన ఈ జగత్తును మూడు లోకాలుగా విభజించాడు. ద్యులోకము
అంతరిక్షము, పృథ్వీలోకము అలా ఏర్పాటు చేసి మనకు భౌతికమైన సుఖాలను, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించడం కోసమే ఇదంతా జరిగింది కనుక ఆ సుఖస్వరూపుడైన ఈశ్వరుని మనము భక్తితో అనుక్షణము నమస్కరిస్తూనే ఉండాలి. అంటే వేదము ప్రతి మంత్రములో కూడా, ప్రతి పదము కూడా మనకు సుఖాన్ని ఇచ్చే విధంగానే ఉంది. అంటే వేదములోని ప్రతి శబ్దము కూడా జీవుడికి సుఖాన్ని ప్రసాదించడం కోసమే. దేవుడు సుఖస్వరూపుడే, అతడిచ్చిన వేదము సుఖమే, అతడిచ్చిన జగత్తు సుఖమే. అంటే ఈశ్వరుని యొక్క ఆల్టర్నేట్ గోల్ ఏంటంటే జీవులకు సుఖాన్ని ఇవ్వడం. సుఖస్వరూపుడైన ఈశ్వరుడు ఈ సుఖముతో కూడిన ఈ జగత్తును, సుఖాన్ని ఇచ్చే విద్యలతో కూడిన వేదాన్ని జీవులకు భౌతిక, ఆధ్యాత్మిక ఆనందాలు ఇవ్వడం కోసమే ఇది నెలకొల్పాడు. కనుక మనము ఆ ఈశ్వరుని ఎడ కృతజ్ఞతాభావంతో, భక్తిభావంతో ఎప్పుడు నమస్కరిస్తుండాలి. అంటే నమస్కరించడం ద్వారా ఈశ్వరుని ఆజ్ఞను పాటిస్తాము, ఈశ్వరుని యొక్క సుఖఫలాలను పొందడానికి అర్హతను సాధిస్తాము. నమస్తే.